హంతకులు ఏ పార్టీ వారైనా శిక్షించాల్సిందే. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తక్షణ సహాయం కింద బాధితులకు ₹1,00,000 అందజేత. ఈ ₹1,00,000 నువ్వే ఇవ్వాలి నా పెద్ద మనిషి. ఇవ్వచ్చు కదా, 5 లక్షలు 10 లక్షలు మీ అకౌంట్లోనే దాదాపు 1,100-1,500 కోట్ల రూపాయలు ఉన్నాయి మీ పార్టీ అకౌంట్లో. ఏం తప్పేముంది ఇస్తే? పేద కుటుంబం, అన్యాయం అయిపోయింది ఆ కుటుంబం, పసిబిడ్డను కోల్పోయింది. కులం లేదు, మతం లేదు, అన్నీ ఉన్నాయి. కులం లేదు, వాటితోనే రాజకీయం నడుస్తుంది. మీలాంటి వాళ్ళు, మీ ఫాదర్ కూడా, మీ తండ్రి గారు కూడా దాంతోనే రాజకీయం చేసిండు కదా. కులం లేదని మీరు ఎట్లా అంటారు? అన్ని వాటితోనే కదా, కులంతోని మతంతోనే కదా మీరు రాజకీయాలు చేసేది. అవసరమైతే ఇదే బలహీన వర్గాల్లో ఉన్న కులాలను 2గా విడగొట్టాలి. కుర్మా గోళ్ళని యాదవులను సపరేట్ చేయాలి, లంబాడీలని ఆదివాసీలను సపరేట్ చేయాలి. ఇవన్నీ లొల్లీలు పెట్టింది రాజకీయ నాయకులే కదా, వ్యవస్థనే కదా. ముదిరాజులని బెస్తోళ్ళని సపరేట్ చేసి పడేసినారు, వాళ్ళ మధ్య గొడవలు పెట్టినారు, మాలమాదిగల మధ్య గొడవలు పెట్టినారు. ఇదంతా ఎవరు చేసినారు? మళ్ళీ కులం లేదని మళ్ళీ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంటారు. మీరు ఇన్ని రోజులు ఎందుకు లేట్ అయింది అడిగి పోవడానికి? వారం రోజులు అవుతుంది కదా ఇన్సిడెంట్ జరిగి ఆడికి పోయి వెళ్ళిన ప్రతి ఒక్కరికి అభినందనలు అని చెప్తున్నాడు. నీకంటే ముందే పోయిరు అందరూ, నువ్వు నిన్న పోయినావు. మరి ఎందుకు లేట్ ఎందుకు అయింది? పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కదా మీరు. మానవత్వానికే మచ్చ తెచ్చే ఘటన తెలంగాణ సమాజం తలదించుకునే చర్య నాగర్ కర్నూలు జిల్లా కుమ్మెరలో జరిగిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. గతంలో కూడా మీ నియోజకవర్గంలో కూడా జరిగింది కదా, నేరెళ్ళ. మర్చిపోయినావా? మనం చేయించిందే కదా అది. నువ్వు మీ తమ్ముడు కలిసి, సంతోష్ రావు, కేటీఆర్ కలిసి చేసిందే కదా. పసిబిడ్డను చంపుతారా అంటుండే ఆడికి పోయి. మరి ఆడ కూడా వాళ్ళే కదా పాపం, పసిబిడ్డల తండ్రులే కదా అక్కడ ఆగమైంది పాపం. అంతా ఒకటే అండి. ఇల్లు ఇన్సిడెంట్ జరగగానే దాన్ని వాడుకోవడానికి, లేకపోతే ఆడికి పోకపోతే ఇంకా జనాలు తిడతారని ఆడికి పోతారు. ఎవరైనా అంతే, ఏ పార్టీ వాడైనా అంతే, బీఆర్ఎస్ అయినంతే, కాంగ్రెస్ అయినంతే. ఇక మన ముఖ్యమంత్రి అయితే ఇంతవరకు ఒక స్టేట్మెంట్ ఇవ్వలే దీని మీద, ఒక్క స్టేట్మెంట్ లేదు ఇంతవరకు. ఇది అన్యాయం, ఇది మేము ఖండిస్తున్నాము, బాధితులను మేము లోపలేస్తాము, ఎవడైతే నిందితులను వాళ్ళు లోపలేస్తాము, ఇంకా అరెస్ట్ కావాల్సిన వాళ్ళు ఉన్నారు అని ఒక్కడు మాట్లాడతలేడు. నిన్న ఎవరు పోలీసులు ఈ నాగర్ కర్నూలు ఘటన మీద ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసినారు. ఏమని? పత్రికా ప్రకటన అని. ఏమంటున్నారు? నాగర్ కర్నూలు జిల్లా పోలీస్ కార్యాలయం నాగర్ కర్నూలు మండలం కుమ్మెర గ్రామంలో శ్రీ మల్లన్న స్వామి దేవాలయ జాతర సందర్భంగా 18/2/2026 రోజున జరిగిన ఘటనలపైన నమోదైన కేసులు, శిశువు మృతి దర్యాప్తు విషయమై జిల్లా పోలీస్ శాఖ కింది వివరాలు తెలియజేస్తున్నది. ఘటన వివరణ: 18/2/2026 రాత్రి సుమారు 8:30 కుమ్మెర గ్రామానికి చెందిన ఉండ్యాల శ్రీనివాసరెడ్డి ఆలయ క్యూ నిర్వహణలో ఉండగా చిలికేశ్వరం చంద్రకళ అలియాస్ అంటే ఆమె పేరు చాకలి కర్రెమ్మ మరియు బౌరమ్మ క్యూను దాటేందుకు ప్రయత్నించారని, ప్రశ్నించగా అవమానకరంగా ప్రవర్తించారని ఫిర్యాదు చేశారు. అనంతరం చిలికేశ్వరం గణేష్, ఎవరు బౌరమ్మ మేనలుడట, శ్రీనివాసరెడ్డిపై దూషణతో కూడిన ఆడియో క్లిప్ గ్రామ వాట్సాప్ గ్రూప్లో ప్రచారం అయినట్టుగా పేర్కొన్నారు. అంటే వీళ్ళే చేసిరనే కోణంలో ఈ నోటు ఉన్నది. తర్వాత గణేష్ను ప్రశ్నించిన సమయంలో రాయితో దాడి చేసి తలను గాయపరిచినట్లు, గణేష్తో పాటు అతని బంధువులు ఆశీర్వాదం, కీర్తి కలిసి శ్రీనివాసరెడ్డి మరియు మధ్యవర్తి సంగం విష్ణువర్ధన్ రెడ్డిపై దాడి చేసినట్లు ఆరోపణల మేరకు సిఆర్పిసి క్రైమ్ నెంబర్ 53/2026 అండర్ సెక్షన్ 118 of 1 352 రెడ్ విత్ 35 BNS కింద నాగర్ కర్నూలు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వీళ్ళట గణేష్ అనే అతను వాట్సాప్లో వీళ్ళ మీద ఒక వీడియో చేయడంతో వీళ్ళు వెళ్ళట ఆయన ప్రశ్నించిరట. ఈ రెడ్లంతా వెళ్ళి ప్రశ్నిస్తానట, ఆయనట దాడి చేసిండట. దాడి చేసి తలకాయ వలిగిందట. అంటే వాళ్ళే చేసిరు, అందుకే మేము కేసు పెట్టాం అంటున్నారు. అదే రోజు రాత్రి సుమారు 9:30 చిలికేశ్వరం గణేష్, శ్రీనివాసరెడ్డి మరియు మరికొంతమంది, మరి వాళ్ళు ఏం తప్పే చేయకపోయా, మరి లోపల ఎందుకు వేసిరు? మరి ముగ్గురిని అరెస్ట్ చేసిరుగా. ఏం అన్యాయం ఇది చెప్పండి. వాళ్ళాడ తోపులాటలో అటు ఇటు అవుతుంటే వాడు పోయి ఆ మెట్ల మీద పడ్డాడట, మెట్ల మీద పడితే తలకాయ వలిగిందట. మరి అదేంది మరి? మరి ఇప్పుడు ఫస్ట్ ఎఫ్ఐఆర్ ఎవరిది కావాలండి? ఫస్ట్ ఎఫ్ఐఆర్ ఎవరిది కావాలా?
ఫస్ట్ ఎఫ్ఐఆర్ బాధితుల మీదనే ఎఫ్ఐఆర్ అయింది. అదే రోజు రాత్రి సుమారు 9:30కి చిలికేశ్వరం గణేష్, శ్రీనివాసరెడ్డి మరియు మరికొంతమంది ఎవరెవరు శ్రీను, ఎస్ మధు, సతీష్ రెడ్డి, పవన్, కన్ని, శ్రీకాంత్ రెడ్డి, నరేష్ తమ కుటుంబ సభ్యులపై దాడి చేసి దూషించారని ఫిర్యాదు చేసిరట. ఎవరు? గణేష్ ఫిర్యాదు చేసిండట. మొదటగా జనరల్ డైరీలో నాన్ కాగ్నిజబుల్గా నమోదు చేసి కోర్టు అనుమతి అనంతరం పిఎన్ఎస్ సో అండ్ సో సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇక శిశువు మృతికి సంబంధించి 21/2/2026 ఉదయం 6 గంటలకు చిలికేశ్వరం మౌనిక ఎవరు గణేష్ భార్య తమ 2 నెలల పాప స్పందించకుండా ఉండడంతో నాగర్ కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. అనుమానాస్పద మృతిగా క్రైమ్ నెంబర్ 60/2026 అండర్ సెక్షన్ 194 బిఎన్ఎస్ఎస్ కింద కేసు నమోదు చేశారు. పోస్ట్ మార్టం షార్ట్ ఒపీనియన్ ప్రకారం శరీరం పైన ఎటువంటి బాహ్య లేదా అంతర్గత యాంటీమార్టం గాయాలు కనిపించలే. తుది మరణ కారణం ఎఫ్ఎస్ఎల్ హిప్టోపాథాలజీ నివేదిక అనంతరం వెల్లడించబడుతుంది. అంటే ఏం చెప్తున్నారు తెలివిగా, అసలు ఆ పాపకి ఆ గొడవకి చావుకి ఆ గొడవకి సంబంధం లేదని మేము ప్రాథమికంగా నిర్ణయించినట్టుగా ఇక్కడ వీళ్ళేదో చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. మరి ఏందో చెప్పాలి కదా మీరే, మరి ఎలా చనిపోయిందో చెప్పాలి కదా. అదనపు ఆరోపణలు కొత్త కేసు 22/2/2026 రోజున మౌనిక అదనపు ప్రకటనలో 18/2/2026 ఘటన సమయంలో శ్రీనివాసరెడ్డి, గ్రామ సర్పంచ్ తుకారం రెడ్డి తదితరులు గణేష్ను ఒక గదిలో బంధించి ఇనుప రాడ్లు, కొబ్బరికాయలతో దాడి చేశారని, ఆ సమయంలో జరిగిన తోపులాటలో సంగం మధురెడ్డి తన శిశువును తన్నడంతో ఆరోగ్యం క్షీణించి చనిపోయినట్టు ఆరోపించారు. ఎవరు? ఆ మౌనిక, ఆ పాప తల్లి. ఈ మేరకు క్రైమ్ నెంబర్ 61/2026 సో అండ్ సో సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అరెస్టులు, పరారీలో ఉన్న నిందితులు 23/2/2026న A1గా ఉన్న శ్రీనివాసరెడ్డి, A2గా ఉన్న మధుసూదన్ రెడ్డి, A3గా ఉన్న శ్రీకాంత్ రెడ్డి ఈ ముగ్గురిని అరెస్ట్ చేసి న్యాయస్థానానికి హాజరుపరచగా రిమాండ్ చేశారు. మిగతా నిందితులు A4 విష్ణువర్ధన్ రెడ్డి, A5 కన్నీరెడ్డి, A6 కటిక నరేష్, A7 తుకారాం రెడ్డి, A8 సతీష్ రెడ్డి, A9 మాధవ్ రెడ్డి పరారీలో ఉన్నారు. వీరి పట్టు కోసం ప్రత్యేక బృందాలు పనిచేస్తున్నాయి. ఇక ఏం కులం? ఫిర్యాదుదారు ఎవరైతే మౌనిక అమ్మాయి ఉందో, పసిపాప తల్లి, ఆ మౌనిక కుల వివరాలు అధికారికంగా నిర్ధారణ కాలే. ఈ విషయంలో ఎంఆర్ఓ కార్యాలయానికి నివేదన పంపించాం. సంబంధిత శాఖ నివేదిక కోసం వేచి చూస్తున్నాం. ఒక గ్రామంలో ఉన్న ఒకరి యొక్క కులం ఏందో తెలుసుకోవడానికి వారం రోజులు పడుతుందండి. ఇలా ఆలోచన, వీళ్ళ లైన్ ఎట్లుందో చూడండి. ఉన్నతాధికారుల పరిశీలన. జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్, జి పాటిల్ మరియు డిఎస్పీ శ్రీనివాస్ కుమ్మెర గ్రామాన్ని సందర్శించి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. దర్యాప్తు కొనసాగుతోంది. చట్టం ప్రకారం తదుపరి చర్యలు తీసుకోబడతాయి. జిల్లా పోలీస్ కార్యాలయం, నాగర్ కర్నూలు. ఇది పోలీసులు నిన్న రిలీజ్ చేసినటువంటి విషయం. మరి ఇంతవరకు వాళ్ళ కులమేందో కూడా వీళ్ళు తెలుసుకోలేకపోయారట పోలీసులు. మరి కులమేందో తెలుసుకోలేని వాళ్ళు నిందితులని వీళ్ళు అంత తొందరగా పట్టుకుంటారని మనం నమ్మాలనా? కేసును పక్కదారి పట్టించారని మనం నమ్మాలనా? వ్యవస్థ అంతా వాళ్ళ చేతిలోనే ఉంది కదా. ఇప్పుడు సింపుల్ అండి. కర్ల రాజేష్ లాకప్ డెత్ మీద మందకృష్ణ మాదిగా పోరాటం చేస్తున్నాడు, రైట్? ఎంత భయంకరంగా పోస్ట్ మార్టం చేసే డాక్టర్ దగ్గర నుంచి కెమెరా రికార్డ్ చేసేటువంటి, ఆ పోస్ట్ మార్టం జరుగుతుంటే కెమెరా రికార్డ్ చేసే వ్యక్తి ఫోటోగ్రాఫర్ వరకు మొత్తం కోదాడు నుంచి డంప్ చేసిర్రు, మొత్తం రెడ్లనే అని మందకృష్ణ మాదిగా పేర్లతో సహా చెప్పిండు. అంటే ఏ రకంగా కేసును పక్కదారి పట్టించారు అన్న దాని మీద ఆయన పోరాడుతున్నాడు. అక్కడ ఉన్న ఒక ఎస్ఐ అయినా సిఐ అయినా బలి చేశారు. రెడ్డి అయిన ఇంకొక పోలీస్ ఆఫీసర్ని ఏం చేయకుండా వదిలేసినారు. మళ్ళీ ఎస్సీ కమిషన్ వచ్చి ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఆయన్ని ఇది చేసినట్టున్నారు. మరి అంతవరదాకా యాక్షనే లేదు. ఇక ఆ కేసులోనే, లాకప్ డెత్ కేసులోనే ఆ రకంగా చేసినప్పుడు, అన్ని ఆధారాలు ఉన్నప్పుడు ఈ కేసుని పక్కదారి పట్టించరు అని మనం ఇదేదో తప్పుడు సమాచారం బాధితులదే తప్పు అని మనం ఎట్లా అనుకుంటాం? చలో, జగిత్యాల ఎమ్మెల్యే అట మున్సిపల్ చైర్పర్సన్ సీటును బేరం వేసిండట.
కేవలం 2 కోట్లకు మున్సిపల్ చైర్పర్సన్ సీటు ఫామ్ హౌస్లో డబ్బు మార్పిడి జరిగింది. ఎవరైనా సంజయ్ కుమారా? చలో. ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళు అవసరం ఉందా లేదా అనేది ప్రాంతానికో విద్యార్థుల సంఖ్యకో ఆధారపడి నిర్ణయించాలి. కానీ ముందుగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు ఉన్నాయా? ల్యాబ్స్, లైబ్రరీలు, టాయిలెట్స్, తాగునీరు. నేను చెప్పింది కూడా అదే. విశారదన్ మహారాజ్కి కాల్ చేయండి, లిఫ్ట్ చేస్తలేడు, కలుస్తలేదు. ఆయనకే చేసిన. రింగ్ అవుతుంది. విశారదన్ గారు నమస్తే. లైవ్ లో ఉన్నారు మీరు? ఇప్పుడు ఈ నాగర్ కర్నూల్ విషయంలో నిన్న జిల్లా ఎస్పీ కార్యాలయం ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది, చదివిరా మీరు మొత్తం? ఇప్పుడు ఆ మౌనిక అనే ఆమె క్యాస్ట్కి సంబంధించిన వివరాలు మేము ఎంఆర్ఓ ఆఫీస్కి మేము నివేదించినాము, ఇంతవరకు మాకు రిపోర్ట్ రాలేదు, వచ్చిన తర్వాత ప్రకటిస్తామన్నది ఒక పాయింట్. రెండోది, ఈ గణేష్ అనే అతను వాళ్ళ మీద రాయితో దాడి చేసిండు, అందుకే తలకాయ పలిగింది, సో వాళ్ళు వచ్చి కంప్లైంట్ చేసి మేము కేసు పెట్టినాము అన్నది ఒకటి. దాని తర్వాత మేము ఇంకొక ప్రకటన, అదనపు ప్రకటన కంప్లైంట్ ఇచ్చింది ఎవరు? ఈ మౌనిక అనే అమ్మాయి మా పాపని ఇట్లా తంతే చనిపోయింది అని. అప్పుడు వీళ్ళ మీద కేసు పెట్టడం జరిగింది. ఇందులో 3 మేము అరెస్ట్ చేసినాం, ఇంకా 6 అరెస్ట్ చేయ 6 ఇంకా దొరకలేదు, మాకు అప్స్కాండ్లో ఉన్నారని అంటున్నారు. ఈ టోటల్ ఇన్ఫర్మేషన్. అండ్ ఇంకొకటి అన్నింటికంటే కీలకమైనది ఏంటంటే ఇందులో ఇప్పుడు ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ ప్రాథమికంగా నిర్ధారించిన దాని ప్రకారం మీద అన్నారు, షార్ట్ ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఆ పసిపాప ఒంటి మీద ఎలాంటి గాయాలు లేవు. ఇది ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ వచ్చిన తర్వాత పూర్తి సమాచారం వస్తుంది. ఇప్పటివరకైతే అమ్మాయి మీద దాడి చేసినటువంటి గాయాలు అయితే లేవు. అంటే నెమ్మదిగా ఇది అంటే వాళ్ళ ద్వారా జరగలేదు అని ఒక చెప్పే ప్రయత్నం జరుగుతున్నట్టున్నది. సో మీరు అక్కడే ఉండి మీరు దీన్ని ఫాలోఅప్ చేస్తున్నారు కదా, ఈ స్టేట్మెంట్ ఎట్లా చూస్తున్నారు మీరు? ఫస్ట్ మొదటగా పోలీసు యంత్రాంగం, అక్కడ ఉన్నటువంటి రాజకీయ వర్గము అంతా కలిసి నిందితులైనటువంటి ఆ 5 రెడ్ల పక్షాన, 10 మంది రెడ్ల పక్షాన ఉండి వాళ్ళని 24 గంటలు ప్రతి క్షణం కాపాడుతున్నారు ఆ రెడ్డి వర్గాన్ని, గ్రామ రెడ్లను. ఆ వాళ్ళని కాపాడడంలో స్థానిక మొత్తం రెడ్డి వర్గము, అక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే, అది ముఖ్యమంత్రి నుంచి కింది దాకా వాళ్ళ రికమెండేషన్ తో అక్కడ ఉన్న రెడ్లని కాపాడుతుండే పనిలో నిమగ్నమై ఉన్నారు పోలీసు యంత్రాంగం. అందులో భాగంగా ఏం చేస్తున్నారంటే వాళ్ళకి ఏమీ చేతగా ఒక 4 అమాయక ఆ ఊర్లో ఉన్నటువంటి వాళ్ళు రాయి తీసుకొని ఊర్లో ఉన్న రెడ్డి గారి మీద కొట్టడానికి పోవడం అంటే దేశంలోనే ఇలాంటి తిరుగుబాటు ఎక్కడ లేదు సార్. మరి రాళ్ళు తీసుకొని భూస్వాములైన రెడ్ల మీద, ఊళ్ళో ఉన్న సర్పంచుల మీద, 100 ఎకరాలు ఉన్న భూస్వాముల మీద, గ్రామంలో ఉన్న సాగులు రాళ్ళు రప్పలు తీసుకొని మీదికి వచ్చి శుద్ధం రాయి తీసుకొని తలకాయ పగలగొట్టడమా? జరిగితే మొత్తం కులానే చంపేసేటోడు ఇక్కడ. ఇది పచ్చి అబద్ధం. అతనే సెల్ఫ్ ఇంజూర్ చేసుకొని ఉల్టా తన మీద ఎక్కడైతే ప్రమాదం పొంచి ఉందని టకాటక గ్రహించి తాను ముందే పోయి పోలీస్ స్టేషన్ లో పిటిషన్ ఇచ్చాడు. తనకు ఆ విధంగా చేసినటువంటి క్రియేటెడ్ ఇంజూర్, అది క్రియేటెడ్ ఇంజూర్, న్యాచురల్ ఇంజూర్. ఇది పూర్తి దుర్మార్గమైంది. పోలీసులు ఆ ఒక్క అవకాశాన్ని చూసుకొని దాన్ని వాళ్ళు రక్షిస్తారు. ఇది పోలీసే డైరెక్ట్ ఇచ్చింది సెల్ఫ్ డ్యామేజ్ చేసుకోవడం. అండ్ మీరు చూడండి, పోలీసులు కూడా మరి విచారణ చేసి కేసు నాన్ బెయిలబుల్ సెక్షన్స్ పెట్టాలి. వీళ్ళు ఇందులో 118(2) అనే సెక్షన్ యాడ్ చేసినారు. ఇందులో ఏముందంటే BNS 118(2) పనిషెస్ వాలంటరీలీ కాజింగ్ గ్రేవియస్ హర్ట్ యూజింగ్ డేంజరస్ వెపన్స్. ఇట్ ఈస్ ఏ కాగ్నిజబుల్ నాన్ బెయిలబుల్ అఫెన్స్. 10 సంవత్సరాలకు పైన శిక్ష పడే కేసుని తన మీద పెట్టి, మరి వీళ్ళు ఏమి విచారణ చేసి ఆయన రాయితో కొట్టిండని డిసైడ్ అయ్యి కేసు పెట్టిరన్నది కూడా ఒకటి. అది అదే ఇప్పుడు వాళ్ళు ఏం విచారణ చేయలేదు.
ఎలాంటి విచారణ చేయకుండానే మొత్తం ఒక అబద్ధాల వలయాన్ని సృష్టిస్తారు సార్ చాలా రోజుల నుంచి. ఒక పక్కన యాంటిసిపేట్ బెయిల్ తీసుకొని ఒక ప్రొవిజన్ ఇస్తాండ్రు, ఒక పక్కన వాళ్ళని ప్రయత్నం చేస్తాండ్రు. ఇన్ని రోజులు పడుతున్నారు వాళ్ళని తీసుకొని రావడం, వాళ్ళని అరెస్ట్ చేయడం, వాళ్ళని రిమాండ్ కు పంపడం. అదే కదా, వాళ్ళు సెలెక్టెడ్ గా ఒక ముగ్గురు అరెస్ట్ చేసినారు. అది ఎక్కడ దాచిండ్రు, వాళ్ళని ఎక్కడ ఉంచారు, ఏ పేర్లు కూడా ఆ మాత్రం ఎందుకు డౌన్ అయ్యారు? ఆ రాత్రి పూట ఒక 300 మందితో నేను రోడ్డు మీద ఒక 7 గంటలు కూర్చున్నా సార్. కూర్చున్నాక డిఎస్పీ పోలీసులు వచ్చి ఇగో ఈ సెక్షన్లు పెడతాం, మళ్ళీ కొత్తగా మేము స్టేట్మెంట్ రికార్డ్ చేస్తాం రమ్మంటే అప్పుడు పోలీసులు దిగి ఆ మాత్రం ఆ సెక్షన్స్ పెట్టిండ్రు సార్. ఆ రోజు రాత్రి ఆ పెట్టిన సెక్షన్ కూడా ఇప్పుడు అడగంగా ఓ 3 అయితే అరెస్ట్ చేసిండ్రు. మరి వాళ్ళని ఇవాళ పెడితే కోర్టుకి ఎప్పుడు ముగ్గురు చూడాలి. ఇప్పుడు పోస్ట్ మార్టం రిపోర్ట్ లో పైన అంటే పైన బాడీ పైన ఎక్కడ కూడా గాయాలు లేవు అన్నది ఒక రిపోర్ట్ వచ్చిందని చెప్తున్నారు పోలీసులు. ఎట్లుంటాయి రఘు గారు, ఒక 2 నెలల పని టెర్రరైజ్ చేసి భయభ్రాంతులకు గురి చేసినా కూడా దానికి హార్ట్ బీట్ ఆగిపోతుంది, దానికి పాలు పనిచేస్తుంది, దానికి జ్వరము వస్తుంది. టెర్రరైజ్ కావడం, పాపని కాలుతో డ్యామేజ్ కాకపోవచ్చు, భయభ్రాంతులకు సెల్ఫ్ వాళ్ళకి సైకలాజికల్ గా డేంజర్ లో పడతారు పిల్లలు. అది ఏ పోస్ట్ దొరుకుతుంది? ఇది చైల్డ్ సైకాలజిస్ట్ కూడా దీని మీద నిపుణులు ఉన్నారు. చైల్డ్ సైకాలజిస్టులు తీసుకొని వస్తా నేను. సైకాలజిస్టులు ఏం చెప్తారు? టెర్రరైజ్ అయినా చచ్చిపోతారు వాళ్ళు. ఒక పక్కన వీళ్ళకి గాయాలయ్యి హాస్పిటల్ తిరుగుతారు. ఈ హాస్పిటల్ తిరుగులో పాపకు వైద్యం కొంచెం అటు ఇటు కొద్దిగా లేట్ అయింది. పాప మంచిగానే ఉందని ఆ రోజు సాయంత్రం పాలు ఇచ్చే టైంలో పాలు తాగలేదు. పాలు పోయేసరికి ఏంది పాలు తాగట్లేదని అంటే జ్వరం వచ్చింది. ఏంది జ్వరం వచ్చి హాస్పిటల్ తీసుకుపోతే వైద్యం చేసుకునే క్రమంలో చనిపోయింది. దీన్ని ఏ రూపంలో పోస్ట్ మార్టం? అది డీప్ పోస్ట్ మార్టం ఒక చైల్డ్ సైకాలజిస్ట్ల బృందంతో కలిపిన రీపోస్ట్ మార్టం, ఆ రీ ఎంక్వైరీ జరగాలి దాని మీద. రెండోది తీసుకొని మీదికి పోవడం, రెట్ల తలకాయ పక్కన కొట్టడం అబద్ధం ఇది. రెండోది వాళ్ళని పాపని మేమనలేదు, ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ లో అట్లా రావడం అనేది అది పూర్తిగా విరుద్ధమైనటువంటి అభిప్రాయం. కులము అమ్మాయి క్యాస్ట్ ఏందో ఇంకా తెలియదు, ఎంఆర్ఓకి చెప్పినాము, ఎంఆర్ఓని అడిగినాము, ఇంకా రిపోర్ట్ రాలేదు అంటున్నారు. ఇన్ని రోజులు పడుతుందా? నిన్న క్యాస్ట్ అంతా కూడా క్లియర్ అయింది. ఒక పాయింట్ ఏంటంటే కొన్ని 100 కేసులు ఎస్సీల మీద ఎస్సీ అట్రాసిటీ కేసు పెట్టారు, ఎస్సీల మీదనే. అంటే మాట చెప్తారు ఈ పోలీసులు, ఎస్సీల మీద ఎస్సీ అట్రాసిటీ కేసు పెడతారా సార్? ఎస్సీల మీద మరి తెలుసుకోవాలి కదా అప్పుడు. అందుకని మేమేమంటామంటే ముందు కేసు పెట్టండి, మీ ఎంక్వైరీలు ఏం తెలుస్తుందో తేలింది చూద్దాం. ముందైతే అట్రాసిటీ కేసు పెట్టారా, దాన్ని తీసుకుపోయి జైల్లో పారేయాలి కదా. అవును. అందుకని ఈ మొత్తం సంఘటన పట్ల ఏమిటి అంటే ఇది వాళ్ళు ప్రాణం పోతుంది. వాళ్ళని అరెస్ట్ చేయాలంటే పోలీసు వాళ్ళకి ప్రాణం పోతుంది. ఒక రెడ్డి గారిని పట్టుకు జైల్లో పారేసి మదే ఎస్సీ ఎస్టీ బీసీలను అయితే పట్టుకొచ్చి కొట్టి బజార్లో తీసుకొచ్చి ప్రెస్ ముందు రిలీజ్ చేసి ఇది అని చూపిస్తారు. రైతులకి పేడీలు వేస్తారు, నేరం చేస్తారు. వీళ్ళకి మాత్రం వీళ్ళ పరిస్థితి మాత్రం ఇది. నిన్న ఖమ్మంలో ఎస్సీ ఎస్టీ బీసీల ఫ్లాట్లు ధ్వంసం అయింది, ఇక్కడ మానవ జీవితాలు ధ్వంసం అయిపోతాయి, గోదావరిలో కర్రల రాయేసి చచ్చిపోతాడు. ఏంది సార్ ఇది? రాజ్యమా వాళ్ళ కాడ ఇది? దీన్ని ఎవడు అడిగేవాడు ప్రశ్నించేవాడు లేకనా ఏంటిది? ఇంత దుర్మార్గమా? 30 ఏళ్ల నుంచి ఖమ్మంలో బతుకుతున్నటువంటి వీర సాధన మీద ప్రొక్లైన్లు వచ్చి ఇళ్లను కూలగొట్టడమా? మంత్రి ఆయన తుమ్మల నాగేశ్వరరావు చేసిన వ్యవహారం అదే. వీళ్ళకి 2 years కాలే గవర్నమెంట్ వచ్చి ఇంత మరి దుర్మార్గమైనటువంటి పరిపాలన మీ ఇంత షార్ట్ టైమ్ లో చూడలేదు. రైట్ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. రైట్. సో ఇది జరిగినటువంటి విషయము. ఏదో మొత్తానికైతే కేసుని అటు ఇటు చేసి వాళ్ళని కాపాడి క్లోజ్ చేసే, నిన్న కూడా కలెక్టరేట్ ఆఫీసులో దాదాపు ఒక 10-11 గంటల దాకా చర్చల మీద చర్చలు. ఇక అవుట్ సోర్సింగ్ ఉద్యోగం ఇస్తాం, అది ఇస్తాం, ఇది ఇస్తాం, సైలెంట్ అయ్యండి, ఆ దీక్షా శిబిరాన్ని ఎత్తేయండి అని.